రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో స్థానిక ఆర్ఎస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో ఓడిన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డి గారిని ఆమె అభినందించారు. ప్రజాపాలన అందిస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుల విమర్శలను ఆమె తిప్పికొట్టారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులకు ఆమె కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, జైనాథ్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, మాజీ డీసీసీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ బోరుంచు శ్రీకాంత్ రెడ్డి, దిగంబర్ రావు పటేల్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ నాయకులు, జైనాథ్ మండల నాయకులు, బేలా మండల నాయకులు, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అసలు ఒక ఆపరేషన్ కావాలి, డెలివరీ చేయాలంటే ఆపరేషన్ తో కూడుకున్నటువంటి డెలివరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఒక మహిళా డాక్టరు లేనటువంటి హాస్పిటల్ అనేక జిల్లాలు, 3 జిల్లాల్లో ఒక మంచిగా తప్ప ఇటు లేనటువంటి పరిస్థితి. ఇట్లా అనేక సమస్యలు వింటుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి అధికారి మనసు పెట్టి ఈ ప్రాంతాల మీద పనిచేయాల్సిన అవసరం. ఏదో చేసినామంటే చేసిన కాదు, కష్టంతో కూడుకున్నది కానీ ఇష్టపడి చేయండి. ప్రజలు దేవుళ్ళలా పూజిస్తారు. దేవుడు కనిపించాడు కానీ కనిపించే వాళ్ళు అన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చాలా వెనుకబడతానుకున్నటువంటి ప్రజలు 10 సార్లు మన దగ్గరికి రారు. మనమే అక్కడికి వెళ్ళి మన సమస్యలు వినాలి, మన సమస్యలు పరిష్కరించాలి. అట్లా ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులు పనిచేసినప్పుడే ఈ యొక్క వెనుకబడతానని మనం కూడగొట్టగలుగుతాం, నిర్మూలించగలుగుతాం. ఇంకా ఒకటి, ఏం జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మన జిల్లాలో అని అడిగినప్పుడు రక్తహీనతతో కూడుకున్నటువంటి జబ్బులు. రక్తహీనత అంటే రక్తం ఒంట్లో లేకపోవడం. ఎందుకు ఉండదంటే మంచి తిండి తినకపోవడం. అంటే మంచి తిండి అనేది కూడా లేకపోవడానికి కారణం ఏంటి? పేదరికం. ఇవాళ 2 పంటలకు నీళ్ళు వచ్చే పరిస్థితి, ఒక పంటకు కూడా మరి వర్షాలు పడుకుంటే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాజెక్టులు కూడా బయట జిల్లాలకు తరలించింది తప్ప ఈ ప్రాంతానికి ఇవ్వనటువంటి పరిస్థితి పాత ప్రభుత్వం. అయినా కూడా 10 సంవత్సరాలు వాళ్ళను అవకాశం ఇచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులను గెలిపించడం జరిగింది. మరి ఏం చేసిరో, ఏం మాట్లాడారో ఏమి లేదు. రోడ్లు కూడా అక్కడే. అది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాక్షాత్తు బీజేపీ ఎంపీగా కూడా ఇక్కడ